మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. మహాభారత కథ వేల ఏండ్లుగా ఎన్నో కళారూపాలలో ప్రజలకు చేరుతూ ఉన్నది. మొదట మౌఖిక రూపంలోనే మహాభారత కథ ఉన్నది అని చెప్పి, ఆ తర్వాతనే అది లిఖిత రూపంలోకి వచ్చిందని చెప్పి మహాభారతంలో ఉన్న అంతర్గత సాక్ష్యాలు మనకు చెప్తున్నాయి. అటు వ్యాస భారతంలో కానీ, కవిత్రయ మహాభారతంలో కానీ, తెలుగులో మనకు అంతర్గతంగా ఆ పుస్తకంలోనే సాక్ష్యాలు ఉన్నాయి. ఏంటంటే మౌఖికంగానే ఈ కథ వ్యాప్తిలో ఉండి ఆ తర్వాత లిఖిత సాహిత్య మాధ్యమంలోకి వచ్చిందని చెప్పడానికి వీలు ఉన్నది. అంతేకాకుండా మహాభారతంలో వ్యాసుడు ఒక ప్రధానమైన పాత్ర. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్లో నేను మీ ముందుకు తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, కీచకుడు, మనకు విరాట పర్వంలో కనిపించేటటువంటి కీచకుడు, ఆయన అందులోనే తప్పనిసరిగా ప్రతినాయకుడు. కీచకుడిని భీముడు చంపుతాడు. వలలుడు అనే రూపంలో ఉన్నటువంటి భీముడు కీచకుడిని సంహరిస్తాడు. నర్తనశాలకు పిలిపించి సంహరిస్తాడు. చాలా ప్రసిద్ధమైన కథ. అయితే కీచకుడిని భీముడు ఎందుకు చంపాడు, ఎందుకు సంహరించాడు అన్నది పెద్ద ప్రశ్న. అదే వ్యాసుడు మహాభారతాన్ని, అష్టాదశ పురాణాలను రచించాడు. ఈ కారణంగానే మహాభారతంలో వేరువేరు రూపాలు ఎన్నో మనకి కనిపిస్తాయి. అంటే మహాభారత కథలో భిన్న భిన్నమైనటువంటి రూపాలు మనకి కనిపిస్తాయి. రూపాలు అంటే ఒక దాంట్లో కథ ఒక రకంగా ఉంటే ఇంకొక దాంట్లో కథ ఇంకొక రకంగా ఉండటం అన్నది మౌఖిక సాహిత్య సంప్రదాయంలో ప్రధానమైన లక్షణం. ఈ కారణంగానే మనకి మహాభారతానికి చాలా వెర్షన్స్ మనకు కనిపిస్తాయి. ఈ విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, కౌరవులు, దుర్యోధనుడు, ఇవన్నీ కూడా మనకి మహాభారత కథ ప్రకారం ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న కథ ప్రకారం, ముఖ్యంగా దక్షిణాదిలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న కథ ప్రకారం వీళ్ళంతా కూడా ప్రతినాయకులు. దుర్యోధనుడు ప్రధానమైన ప్రతినాయకుడు, కర్ణుడు ఉప ప్రతినాయకుడు, ఇలా వీళ్ళంతా ఉన్నారు. అట్లాగే ధర్మరాజు, వీళ్ళందరూ కూడా నాయకులు. ఇది మనకు స్పష్టంగా తెలిసిన కథ. కీచకుడు ఒక ప్రతినాయకుడు. ఇందులో విరాట పర్వంలో మాత్రమే కీచకుడు పాత్ర మనకి కనిపిస్తుంది. అయితే ఉత్తర భారతదేశంలో ఉన్న జానపద కథల ప్రకారం దుర్యోధనుడు ప్రతినాయకుడు కాదు, నాయకుడే. దుర్యోధనుడికి అక్కడ గుడులు ఉన్నాయి. కొంతమంది దుర్యోధనుడు మా వారసుడు అని చెప్పి వాళ్ళు గుడులు కట్టి దుర్యోధనుడిని పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో దుర్యోధనుడికి గుడులు ఉన్నాయి. అట్లాగే కర్ణుడికి గుడులు ఉన్నాయి. అక్కడ కర్ణుడికి మందిరాలు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా హిడింబాసురుడు, వీళ్ళు కూడా దేవతలు అని చెప్పి గోండులు పూజిస్తారు. భీముడు మా వారసుడు అని చెప్పి గోండులు చెప్తాడు. అంటే మా వారసుడు అంటే గోండు వంశానికి మూల పురుషుడు భీముడు అని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇట్లా వేరువేరు ప్రాంతాల్లో ఆయా పాత్రలకు వేరువేరు విధంగా పూజలు జరుగుతాయి. ద్రౌపది పాండవుల భార్య మాత్రమే కాకుండా ఒక శక్తి దేవతగా తమిళనాడులో పూజిస్తారు. ది కల్ట్ ఆఫ్ ద్రౌపది అని చెప్పి ఆల్ఫ్ హిల్టబర్టిల్ ఆయన ఆ పేరుతోటి పెద్ద ఉద్గ్రంథం రాశాడు. తమిళనాడులో ఉన్నటువంటి ద్రౌపది ఆరాధన సంప్రదాయం మీద ఆధారం చేసుకొని రాశాడు. ఈ రకంగా ద్రౌపది ఒక గ్రామ దేవతగా తమిళనాడులో ఆరాధించబడుతున్నది. ఇదే సంప్రదాయం మనకి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. తమిళనాడుకు ఆనుకొని ఉండటం ఈ కారణంగా చిత్తూరు జిల్లాలో తమిళనాడు సంప్రదాయాలు మనకి చాలా కనిపిస్తాయి. ఈ సంప్రదాయాల ప్రకారం కూడా ద్రౌపదిని వాళ్ళు గ్రామ దేవతగా, ఒక శక్తి దేవతగా పూజిస్తారు. మనకు తెలుగులో కూడా పాండవుల వారు అనే వాళ్ళు చెప్పేటటువంటి కథ ప్రకారం ద్రౌపది ఒక శక్తి దేవత. ఆమె కూడా ఒక గ్రామ దేవతగా, శక్తి దేవతగా మనకు ఆ కథలో మనకు కనిపిస్తుంటుంది. ఆమె ఆగ్రహాన్ని చూపించి తినేసేయగలదు. అలాంటి రూపంలో మనకి తెలుగులో కూడా కథలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్లో నేను మీ ముందుకు తీసుకురావాల్సిన విషయం ఏంటంటే, కీచకుడు, మనకు విరాట పర్వంలో కనిపించేటటువంటి కీచకుడు, ఆయన అందులోనే తప్పనిసరిగా ప్రతినాయకుడు. కీచకుడిని భీముడు చంపుతాడు. వలలుడు అనే రూపంలో ఉన్నటువంటి భీముడు
కీచకుడిని సంహరిస్తాడు. నర్తనశాలకు పిలిపించి సంహరిస్తాడు. చాలా ప్రసిద్ధమైన కథ. అయితే కీచకుణ్ణి భీముడు ఎందుకు చంపాడు, ఎందుకు సంహరించాడు అన్నది పెద్ద ప్రశ్న. మనకు వ్యాస భారతంలో కానీ, తెలుగులో ఉన్న కవిత్రయ భారతంలో, విరాట పర్వంలో తిక్కన గారు రచించినటువంటి ఈ భారతంలో కానీ, తెలుగు భారతంలో కానీ, అటు సంస్కృత వ్యాస భారతంలో కానీ ఉన్న కథ ప్రకారం కీచకుడు ప్రతినాయకుడు. అంతఃపురంలో, విరాటరాజు అంతఃపురంలో సుధేష్ణ దేవి గారి మందిరంలో కీచకుడు మొట్టమొదటిసారిగా ద్రౌపదిని చూచాడు. తాను ప్రపంచంలో ఎక్కడా ఇంతటి సౌందర్యాన్ని చూడలేదన్నాడు. మోహించాడు, కామించాడు, ఆమెను పొందాలని ప్రయత్నించాడు. అక్కను వేడుకున్నాడు. ఆమె ఒప్పుకోలేదు. అది నీతి కాదు, అవినీతి, దుర్నీతి అని అంటుంది. అంతేకాకుండా అంతఃపురాన్ని కాపాడేటటువంటి రాజ్య రక్షకుడు నీవే, అంతఃపుర కాంతలను, ఒక దాసిని ప్రేమించడం, కామించడం తప్పు వద్దంటుంది. నీవు ఆ వనితను నా మందిరానికి పంపకపోతే ఈ రాజ్యాన్ని ధ్వంసం చేస్తానంటాడు కీచకుడు. సింహబలుడని ఆయనకు బిరుదు. కీలుకు 1000 సింహాల బలం ఉంటుందని చెప్పి ఒక జానపద కథ. అందుకే ఆయన సింహబలుడు అంటారట. భయపడిపోయింది. తమ్ముడు అన్నంత పని చేస్తాడని చెప్పి సుధేష్ణ భయపడిపోయి ఒక మాట చెప్పి ద్రౌపదిని కీచకుడు మందిరానికి పంపించడం, కీచకుడు ఆమెను చెరపట్టబోవటం, ఆమె పారిపోయి తప్పించుకొని వీధిలోకి వెళ్ళిపోయి చివరికి రాజమందిరానికి వెళ్ళటం, రాజసభ కొలువుదీరి ఉన్న సందర్భంలో అందరూ చూస్తూ ఉండగా, ధర్మరాజు అక్కడ కంకుపట్టుగా ఉన్నటువంటి ధర్మరాజు చూస్తూ ఉండగా ఆమె తన గోడు వెళ్ళబోసుకుంటుంది. రాజమందిరంలో, రాజ్య వంటశాలలో వండిపెట్టే భోజనాలు తిని బలిసి తెగబలిసి రాజుగారి బావమరిది, రాణిగారి తమ్ముడు ఇట్లా అంతఃపుర స్త్రీలను చెరపడుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అని అంటుంది. అదే సందర్భంలో అక్కడ భీముడు తన అవయవ ప్రదర్శన, అంగ సౌష్ఠవ ప్రదర్శన చేస్తూ ఉంటాడు. అంతకుముందే వలలుడు అక్కడ మల్లుణ్ణి, ఒక వీర మల్లుణ్ణి చంపేస్తాడు, వధిస్తాడు. అందుకే వలలుడికి అక్కడ ఒక మల్ల యోధుడిగా అప్పటికే పేరుంది. ఈ కారణంగా వలలుడు రాజమందిరంలో ఉన్న వాళ్ళందరికీ తన అవయవ సౌష్ఠవ ప్రదర్శన చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో కీచకుడు వేటాడుతూ ద్రౌపదిని వేటాడుతూ అక్కడికి వచ్చాడు. నిజంగా అది వేటాడటమే. దాన్ని చూసిన వాళ్ళు చలించిపోతారు. ధర్మరాజు అక్కడే కంకుపట్టు వేషంలో ఉన్నవాడు, నీవు ఏంటి మరీ ఎంత దీనంలో ఉన్నా కానీ ఒక నాట్యకత్తెలాగా మీ పతులను దూషిస్తావా అంటాడు. అప్పుడు ద్రౌపది తిప్పి కొడుతుంది. అవును, నా భర్తలు గంధర్వులు 5గురు, ఒకడు జోదరి, ఒకడు నాట్యకాడు, నాట్యాలు నేర్పేవాడు, మరి నేను నాట్యకత్తెని కాకపోతే ఎట్లా అవుతానని తిప్పి కొడుతుంది. ఆ తర్వాత పాండవులందరూ సమావేశమై, అంటే అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు సమావేశమై కీచకుడిని ఎలా మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఆ పథకంలో భాగంగానే ద్రౌపది కీచకుడిని ప్రేమించినట్టుగా మోసం చేసి అర్ధరాత్రి పూట నర్తనశాలకు రమ్మని చెప్పి పిలుస్తుంది. నర్తనశాలకు ఆయన వస్తాడు. భీముడు అక్కడ ఆడవేషంలో వచ్చి భీముడు అక్కడికి వచ్చి చంపేస్తాడు. ఈ కథలో మామూలుగా వ్యాస భారతంలోను, కవిత్రయం రాసినటువంటి తిక్కన మహాభారతం విరాట పర్వంలో కూడా ఇదే కథ ఉన్నది. కానీ ఇలా కాకుండా కీచకుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తుపట్టాడని, ముఖ్యంగా ముందు ద్రౌపదిని గుర్తుపట్టాడని, పాంచాలి అని చెప్పి పేరు పెట్టి పిలిచాడని, ఆమె గ్రహించి నేను దాసిని, సైరంధ్రిని అని చెప్పినా కూడా అతను నమ్మలేదని భావించింది. కానీ తన ముఖంలో ఏ విధమైన వికారాన్ని కనిపించకుండా జాగ్రత్త పడి ఆ తర్వాత భీముడికి మిగతా వాళ్ళకు చెప్పి, మనం ఈ రోజున కీచకుడిని మట్టుపెట్టకపోతే మనం 12 సంవత్సరాలు చేసినటువంటి అరణ్యవాసము, ఈ సంవత్సరం మొత్తం చేసిన అజ్ఞాతవాసం 2 వృధా అయిపోతాయి. తిరిగి మళ్ళీ మనం 12 సంవత్సరాలు వనవాసానికి పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పినట్లుగా ఆ తరువాత భీముడు ఆయన్ని కీచకుడిని సంహరించినట్టుగా మనకి కథలు ఉన్నాయి. ఈ కథ ఎవరుంది, ఎవరు చెప్పారో, ఎట్లా చెప్పారన్నది మనం ఒకసారి చూద్దాం. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా లిఖిత సాహిత్యంలో ఉన్న భారతంలో అది లేదు. కానీ
1979లో ఎన్టీ రామారావు శ్రీమద్ విరాటపురం అని చెప్పి ఒక సినిమా తీశారు. దానికి కథ ఆయన సమకూర్చుకున్నాడు, దర్శకత్వం కూడా ఆయనే. అంతేకాదు 5 పాత్రలు వేశాడు ఆయన. ఏమేం పాత్రలు అంటే దుర్యోధనుడు, కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, ఈ 5 పాత్రలు ఆయనే వేశాడు. కానీ ఈ సినిమా చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కీచకుడిని హీరోలాగా చూపించాడు. దుర్యోధనుని ఇంతకు ముందే హీరోలాగా చాలా 2 సినిమాల్లో ఎన్టీ రామారావు చూపించాడు. శ్రీకృష్ణ పాండవీయం, అట్లాగే చాలా ఫేమస్ చెందినటువంటి దానవీర సూరకర్ణ, ఈ 2 సినిమాల్లోనూ దుర్యోధనుని హీరోగా చూపించాడు. ప్రజలు జై కొట్టారు, బ్రహ్మాండంగా చూశారు. ఆ 2 సినిమాలు కూడా చాలా విజయవంతమైపోయాయి. అదే ఊపులో కీచకుడిని కూడా హీరోలాగా చేసి చూపిస్తే బాగుంటుందని భావించి ఆయన కీచకుడిని హీరోగా చూపిస్తూ చాలా మంచివాడని చెప్పి ద్రౌపదిని గుర్తుపట్టాడని, ఆ మిష ద్వారానే పాండవులు వలలుడు ఆయన్ని సంహరించాడని చెప్పి కీచకుడి మీద చాలా సానుభూతి కలిగించేటట్టుగా సినిమా తీశాడు. సినిమా చాలా విఫలమైంది, ప్రజలు అంగీకరించలేదు ఈ కథని. కానీ ఈ స్ఫూర్తి ఎన్టీ రామారావుకి ఎక్కడొచ్చిందని ఆలోచిస్తే తెలుగులో ఈ కథను మొట్టమొదటి చెప్పింది ఈయన కాదు. విశ్వనాథ సత్యనారాయణ గారు నర్తనశాల పేరుతోటి 1955లోనే ఒక నాటకాన్ని రచించారు. ఈ నాటకంలో కీచకుడిని నాయకుడిగా చూపించే ప్రయత్నం విశ్వనాథ సత్యనారాయణ గారు చేశారు. చాలామంది ఆశ్చర్యపోతారు, 1955లోనే వచ్చింది ఇది. నాటకంగా చాలా కొన్ని వందల ప్రదర్శనలు కూడా జరిపినాయి. అదేంటి సంప్రదాయానికి పెట్టింది పేరైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక దుర్మార్గుడిని, ఒక రాక్షసుడిని నాయకుడిగా చూపిస్తాడా అని చాలామంది ప్రశ్న వేసుకోవచ్చు. అట్లాగే పాండవులను, ధర్మం పక్షాన ఉన్నటువంటి పాండవులను నాయకులుగా కీచకుడిని ప్రతినాయకుడిగా చూపించాల్సిన విశ్వనాథ సత్యనారాయణ గారు కీచకుడిని నాయకుడిగా ఎలా చూపిస్తారని చాలామందికి సందేహం రావచ్చు. కానీ ఇది యథార్థం. 1955లో వచ్చినటువంటి నాటకంలో కొడాలి ఆంజనేయులు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన నర్తనశాల నాటకంలో కీచకుడు నాయకుడు. ఆ కీచకుడు పాంచాలిని గుర్తుపడతాడు, పాంచాలి అని పిలుస్తాడు. కానీ అందులో పాంచాలి అని అనుమానం వచ్చి గుర్తుపట్టి ఆయన చేసేటప్పటికీ అప్పటికే కామించాడు. ఆయన ద్రౌపదిని, అంటే సైరంధ్రి రూపంలో ఉన్నటువంటి ఆమెనే పొందాలనుకుంటాడు. కానీ ఆయనకు అనుమానం వస్తుంది. వల్లకి అనేటటువంటి ఒక దాసి ద్వారా కొంత గూఢచర్యం చేసి తాను కూడా తిరిగి ఆయన మొత్తానికి అయితే రాత్రిపూట ఎక్కడికి పోతుంది, ఎవరిని కలుస్తుంది, ఈమె వెనక ఎవరున్నారని చెప్పి ఎంక్వైరీ చేయించి ఆమె ద్రౌపది అని గుర్తుపడతాడు. ఒకసారి పాంచాలి అని కూడా పిలుస్తాడు. అట్లా కీచకుడు ద్రౌపదిని గుర్తుపెట్టినట్టుగా, పాండవులను అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తుపట్టినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారు కథ రాశారు. ఈ కారణంగానే తమ అజ్ఞాతవాసం పూర్తిగా గుట్టు రట్టయిపోతుందని చెప్పి గ్రహించినటువంటి పాండవులు ఒక పథకం ప్రకారం కీచకుడిని నర్తనశాలలోనే చంపినట్లుగా, అర్ధరాత్రి పూట చంపినట్లుగా కథ మనకి విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల నవలలో వచ్చింది. 1963లో రాజ్యలక్ష్మి పిక్చర్స్ అనేవాళ్ళు విరాటపురం మొత్తాన్ని అద్భుతమైన సినిమాగా తీశారు. దాని పేరు నర్తనశాల అని పెట్టారు. అది లవకుశ వచ్చిన సంవత్సరమే వచ్చింది, కానీ అఖండ విజయాన్ని సాధించింది. నర్తనశాల సినిమా ఈనాటికి కూడా చాలా వండర్ఫుల్, ఇప్పటికి కూడా చాలా ప్రేక్షకులు బాగా ఆదరించే సినిమా. అందులో పాటలు, అందులో సంగీతం, అందులో సాహిత్యం, సంభాషణలు, అందులో వేసిన పాత్రలు అపురూపంగా ఇప్పటికి కూడా నిలబడ్డాయి. ఎన్టీ రామారావు అందులో చాలా విచిత్రంగా ఎవరూ అంగీకరించిన సినిమాని పాత్రను ఆయన ధరించాడు. అది బృహన్నలుగా, ఒక పేడివాడుగా, ఒక షండుడుగా అందులో నటించాడు. దాంట్లో కూడా ఆయనకి చాలా గొప్ప పేరు వచ్చింది. బృహన్నలుగా చాలామంది హెచ్చరించారట, మీరు ఇప్పటికి చాలా హీరోగా మీరు చాలా రకరకాల పాత్రలు వేశారు, మహాభారతంలో వేరు పాత్రలు వేశారు, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా అన్నీ వేశారు, కానీ ఇందులో ఉన్న బృహన్నల పాత్ర వేస్తే మీకు నెగటివ్ ఆస్పెక్ట్ వచ్చి మీ కెరీర్కి దెబ్బ తగులుతుందేమని చెప్పి కూడా అన్నారట. కానీ ఆయన లెక్క చేయలేదు. ఇలాంటి ప్రయోగాలు చేయడంలో ఎన్టీఆర్ చాలా ముందు ఉంటాడు. ఆ ప్రయోగం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. 1963లో వచ్చినటువంటి నర్తనశాల సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే 79లో ఆయనే తీసిన సినిమా విరాటపురం ఫెయిల్ అయింది. దీనికి కారణం ఏంటంటే కీచకుడిని నాయకుడిగా ఎవరూ అంగీకరించలేదు. దుష్టపాత్రగా ఉన్న కీచకుడిని నాయకుడిగా అంగీకరించలేదు, ఈ కథని కూడా అంగీకరించలేదు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి నవల సక్సెస్ అయింది. దానికి కారణం ఆయనకున్నటువంటి కవి సామ్రాట్ బిరుదం మాత్రమే కాకుండా నాటకాన్ని తీర్చిదిద్దిన పద్ధతి, నాటకంలో సంభాషణలు, నాటకంలో పద్యాలు, అదొక పద్య నాటకం.
దానివల్ల అది సక్సెస్ అయింది. కానీ ఇది యథార్థమని ఎవరు చెప్పలేరు. అంటే కీచకుడు పాండవులను గుర్తుపట్టాడని, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను గుర్తుపట్టి అదే రోజుల్లో ఇప్పుడులాగా సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు ఉంటే అప్పటికప్పుడే దుర్యోధనుడు ఫోన్ చేసేవాడు, బాబు పాండవులు ఇక్కడే ఉన్నారు, అజ్ఞాతవాసంలో ఉన్నారు, నువ్వు వచ్చి చూస్తే అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు అరణ్యవాసానికి పోతారని చెప్పేవాడు. ఆ రోజున అలాంటి సౌకర్యాలు లేదు. పురాణ కాలంలో సమాచారాన్ని అలా పంపించే సౌకర్యం లేకపోవటం వల్ల ఎక్కడో విరాటనగర్ అంటే మత్స్యదేశం, మత్స్యదేశానికి హస్తినాపురానికి చాలా దూరం ఉంటుంది, ఒక 100 మైళ్ళ పైనే ఉంటుంది. ఆ 100 మైళ్ళు పోవటానికి అంచగుర్రాల మీద పోయినా కూడా కనీసం ఒక 10-15 రోజులు పడుతుంది. ఈ లోపల అజ్ఞాతవాసం అయిపోతుంది. అందువల్ల ఈ కథ అట్లా జరగలేదు. అజ్ఞాతవాసాన్ని మొత్తానికైతే చివరి రోజుల్లోనే ఇది జరిగింది. కానీ ఈ కథను ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నమ్మినా నమ్మకపోయినా మొత్తానికైతే ఈ కథ జానపద సంప్రదాయంలో ఈ కథ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. దాన్నే విశ్వనాథ సత్యనారాయణ గారు తీశారు. కానీ కీచకుడు దుష్టుడని, దుష్టపాత్ర అని చెప్పి ఆ పాత్రను తీర్చిదిద్దిన పద్ధతిలో, వ్యాసుడు తీర్చిదిద్దిన పద్ధతిలో కానీ, తిక్కన గారు తీర్చిదిద్దిన పద్ధతిలో కానీ మనకి స్పష్టంగా తెలుస్తుంది. తిక్కన గారి రచన ఆయన మొట్టమొదటి మొదలుపెట్టింది విరాట పర్వంతో మొదలుపెట్టాడు, 4వ పర్వంతో మొదలుపెట్టాడు. ఆదికవి నన్నయ్య వదిలిపెట్టిన అరణ్య పర్వ శేషభాగంలో ఆయన మొదలుపెట్టలేదు. ఆయన విజయవంతంగా మిగతా 15 పర్వాలు పూర్తి చేశాడు. మహాభారతం ఒక అపూర్వమైనటువంటి కావ్య సృష్టిగా మనకి అందరికీ అందుబాటులో వచ్చింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాండవుల అజ్ఞాతవాసాన్ని మరొక వ్యక్తి గుర్తుపట్టాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అది కీచకుడు. మరి ఆ కారణంగా కీచకుడిని చంపారా, లేదు ద్రౌపదిని కామించిన కారణంగానే చంపారా అన్నది ఇక్కడ విశేషం. దీన్ని ఎవరు నిర్ధారించలేరు. మొత్తానికైతే జరిగింది అది. మిత్రులారా, మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం. నేను సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని పూర్తిగా చదువుకున్నాను, అట్లాగే తెలుగులో ఉన్న మహాభారతాన్ని కూడా పూర్తిగా చదువుకున్నాను. నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మళ్ళీ మహాభారతం చదువుతూనే ఉంటాను. మహాభారతంలో వేరు వేరు పాత్రల మీద ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాను. కర్ణుడి మీద ఒక 8 ఎపిసోడ్లు చేశాను. ఇంకొక 2 ఎపిసోడ్లు అయితే కర్ణుడి మీద పూర్తి అవుతుంది. అవి కూడా త్వరలో వస్తాయి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఈ ఎపిసోడ్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు మిత్రులారా, నా పులికన్ను ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని లైక్ చేసి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.